ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా వాక్కు రాజైన హిజ్కియాను గూర్చి యెషయా ప్రవక్తకు వచ్చి ఈ విధంగా సెలవిచ్చుచున్నది: నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. ప్రజలారా, రాజైన హిజ్కియాకు మరణకరమైన వ్యాధి సంభవించెను గనుక దేవుని దగ్గర నుండి తనకొక వర్తమానము వచ్చెను యెషయా ప్రవక్త ద్వారా. నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చెక్కబెట్టుకో అని. ప్రజలారా, మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు హఠాత్తుగా వచ్చును. మరణము వంటి పరిస్థితులు, లేక మరణమునకు దారితీయు వంటి రోగములు, లేక సొంత వారు విడిచిపెట్టి మరణించి వెళ్ళిపోవడము, ఒంటరి వారిగా మనల్ని చేసి వెళ్ళడము, అంతా బాగునే ఉంది అని అనుకున్నప్పుడు హఠాత్తుగా నాశనము సంభవించడము మనము చూస్తూ ఉంటాం. క్రొత్తగా బిడ్డ జన్మించెను అని సంతోషంలో ఉన్నప్పుడు అంతలోనే ఆ చిన్న బిడ్డకు భయంకరమైన అనారోగ్య సమస్యలు రావటము మనం చూస్తూ ఉంటాం. కేవలము జీవమరణముల విషయము మాత్రమే కాదు, మరి ఏ సమస్య అయినా సరే మనల్ని కదిల్చివేయును, మనకు నెమ్మది లేకుండా చేయును. మనము ఎటు తోచకయుందుము, మన హృదయం ఎంతో భారంగా ఉండును, మనల్ని భయము కమ్మివేసినట్టు, మనల్ని చీకటి కమ్మివేసినట్టు ఉండును. మరి అటువంటి సమయములలో ఏమి చేయుదుము? అటువంటి నిరీక్షణ లేని నిస్సహాయ స్థితిలో మనము ఏమి చేయుదుము? రాజైన హిజ్కియా అయితే ఇతర పద్ధతులను, ఇతర దేవతలను, మాంత్రికులను, వారి ఆచారములను అనుసరించలేదు, లేక తన జీవితమును ముగించుకొనలేదు. అయితే తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని దేవునికి కన్నీటితో ప్రార్థించెను. తన హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించెను. కన్నీళ్లు విడిచుచు దేవుడైన యెహోవాకు ప్రార్థించెను. అప్పుడు ఏ దేవుని ద్వారా అయితే నీవు మరణమవుదువు అని చెప్పబడినో, మరలా అదే దేవుడైన మన పరమ తండ్రి అయిన యెహోవా మరలా అదే ప్రవక్తతో ఈ విధంగా సెలవిచ్చెను: నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరములు ఆయుష్ను నీకిచ్చెదను. నిన్ను నీ పట్టణమును కాపాడి అష్షూరు రాజు చేతి నుండి విడిపించుదును అని. ప్రజలారా, జీవమరణములు దేవుడైన యెహోవా వశము. కన్నీళ్లు విడిచి యథార్థ హృదయంతో ప్రార్థిస్తే, హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే, విరిగి నలిగిన హృదయంతో ఆయన తట్టు తిరిగి చేతులు చాచి వేడుకుంటే, మొరపెడితే మన ప్రార్థన ఆలకించి మనల్ని బాగుపరిచే కాపాడే దేవుడు మన తండ్రి. ఆనాడు నినివే పట్టణము మొత్తము నాశనమునకు గురి అవును అని ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు, ఆ పట్టణపు రాజులతో సహా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పట్టణమునకు రప్పించే నాశనమును ఆపివేసెను. ప్రజలారా, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు నన్ను మహిమపరచెదవని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ప్రార్థన ఎన్నో అద్భుత కార్యములను, నమ్మశక్యము కాని, గ్రహింపశక్యము కాని ఆశ్చర్య కార్యములను, విడుదలను, స్వస్థతలను, అద్భుతములను దేవుడు జరిగించును అని మనము విశ్వసించి శక్తివంతమైన ప్రార్థనా పరులుగా మనం మారుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. హిజ్కియా రాజు చెప్పినట్టుగా నీవే మాట ఇచ్చే దేవుడవు, నీవే నెరవేర్చే దేవుడవు, నీవు మమ్మును బాగుచేయు దేవుడవు. తండ్రి, మా దుర్దినములు రాకమునుపే మీ సన్నిధిలో ప్రార్థించి రక్షణ పొందుకొనుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, వట్టి మాటల ప్రార్థనలు, పైపై మాటల ప్రార్థనలు కాక, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో చేయు విజ్ఞాపన ప్రార్థనలు, విరిగి నలిగిన మనసుతో కృతజ్ఞతాపూర్వకంగా చేసే ప్రార్థనలు మాకు నేర్పించుము. తండ్రి, మా శ్రమల నుండి, బాధల నుండి, మరణముకు లోనగు పరిస్థితుల నుండి విడిపించమని వేడుకుంటూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.